హాయ్ హలో అందరికీ నమస్కారం. మన ఫ్రస్ట్రేటెడ్ లైఫ్స్లో ఇంత ఫన్ ఉంటే చాలు అనుకుంటున్న టైంలో మోర్ ఫన్ ఇవ్వడానికి F3 వచ్చేస్తుంది. అబ్బబ్బబ్బబ్బా, ట్రైలర్ చూస్తేనే కడుపు పట్టుకుని అలా నవ్వుకుంటున్నామంటే ఇక థియేటర్లో మన పరిస్థితి ఏంటో తలుచుకుంటే మన మీద నాకే జాలేస్తుంది అనమాట. సో ఇప్పుడైతే F3 గురించి మాట్లాడడానికి అనిల్ రావిపూడి గారు, ద డైరెక్టర్, అండ్ మన హనీ ఈజ్ బ్యాక్. మెహరీన్ హాయ్. అండ్ ఫన్ ఫ్రాంచైజ్లోకి అడుగుపెట్టిన సోనల్ చౌహాన్. ముగ్గురికి కూడా వెల్కమ్. థ్యాంక్ యూ. కాదండి, మీమ్స్లో చూస్తూ ఉంటాము, నవ్వి చచ్చిపోతే ఎవరండి రెస్పాన్సిబిలిటీ అని. ఫస్ట్ మీరు దీనికి ఆన్సర్ చెప్పాలి. ఎవరండి రెస్పాన్సిబిలిటీ? అది కరెక్ట్, చివరికి నేనే అవుతా రెస్పాన్సిబిలిటీ, అంత ఎక్కువ అయితే. బట్ ఎస్, మరి F2 తర్వాత వస్తున్నాం కాబట్టి కొద్దిగా డోస్ ఎక్కువ ఉండాలని కొద్దిగా నవ్వులు కూడా ఎక్కువగానే పెట్టాం. ఆ మాత్రం ఉండాలంటారు. కానీ ఇప్పుడు ఏ ఫిల్మ్ అయినా ఫస్ట్ పార్ట్ అంటే ఫస్ట్ అలా వచ్చినప్పుడు ఓకే, ట్రైలర్, సాంగ్స్ ఎక్స్పెక్టేషన్స్ని పెంచుతాయి, థియేటర్కి వెళ్ళి చూస్తాము. కానీ ఫర్ ద ఫస్ట్ టైం చూస్తాం కాబట్టి ఫస్ట్ టైం లాగే ఎక్స్పీరియన్స్ చేస్తాం. కానీ సెకండ్ పార్ట్ అంటూ వచ్చింది అంటే దాని మీద ఎక్స్పెక్టేషన్స్ ఇంకో రేంజ్లో ఉంటాయి. మా ఇమాజినేషన్స్ మాకుంటాయి, అంటే ఇలా చేస్తారేమో అలా చేస్తారేమో అని చెప్పి. అసలు F3కి బీజం ఎప్పుడు పడింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ F2 అయిన తర్వాత నేను ఒక సక్సెస్ టూర్లో ఒక ఆడిటోరియంలో నాకు ఆ వైబ్ వచ్చింది. అవునా? సో ఇంత హ్యాపీగా ఆడియన్స్ ఇంత ఎంజాయ్ చేస్తున్నారు ఒక ఫెస్టివల్ లాగా మూవీని. సో ఇలాంటి ఫ్రాంచైజీ కంటిన్యూ అయితే బాగుంటుంది, ఎందుకంటే మేము ఆల్రెడీ సినిమా ఎండ్లోనే వేసాం. ఇఫ్ ఎట్ ఆల్ ఎనీథింగ్ మళ్ళీ ఇంకొకసారి ఈ ఫ్రాంచైజీతో రావాలని చెప్పి. సో అక్కడ నాకు అనిపించి దాన్ని సీరియస్గా అక్కడ తీసుకున్నాను నేను. తీసుకొని ఇంకా సర్లేరు తర్వాత ఎస్, దీన్ని ఇప్పుడు చేస్తేనే అంటే F2ని పూర్తిగా మర్చిపోయే లోపే ఇంకో ఫ్రాంచైజీ వచ్చేయాలి అని చెప్పి నేను ఇమీడియట్గా దీనికి రావడం జరిగింది. పాండమిక్ వల్ల ఒక 2 years డిలే అయినా, కాకపోతే ఏంటంటే ఈ సినిమా కీప్ ఆన్ ఆడియన్స్ మళ్ళీ చూస్తూ ఉండటం వల్ల అది ఎంగేజ్ అవుతూ ఉంది F2. సో ఫైనల్లీ ఇలా F3తో మేము వెరీ గుడ్ డెసిషన్, థ్యాంక్ యూ సో మచ్. నవ్వుకోవడానికి మనకి ఒక లాఫింగ్ క్లబ్ నిజంగా. అండ్ ఐ థింక్ మెహరీన్కి కృష్ణగాడిలో నేను చెప్పానా అన్నది ఎలా వచ్చిందో, ఇంకా ఆ తర్వాత నుంచి హనీ ఇస్ ద బెస్టే అందరికీ. మెహరీన్కి అదొక స్టాంప్ లాగా పడిపోయింది. సో కానీ ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత చాలా కొత్త మెహరీన్ కనిపించబోతోంది అనిపిస్తుంది. ఎందుకు అలా మార్చేశారు అంతగా? అంటే స్టోరీయే మారిపోయింది. సో F2కి ఇది సీక్వెల్ అని అనుకుంటున్నారు, కానీ F2 ఫ్రాంచైజీకి సీక్వెల్, ఇది ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్కి సీక్వెల్. సో దిస్ ద స్టోరీ ఆఫ్ మనీ. అది ఒక రిలేషన్షిప్స్ ఫ్రస్ట్రేషన్ చూపించాం, ఇది మనీ గురించి ఫ్రస్ట్రేషన్ చూపిస్తున్నాం విత్ ద సేమ్ క్యారెక్టర్. అంత సఫిస్టికేటెడ్ గా రిలేషన్షిప్స్ ఎందుకులేండి, భార్య బాధితుల ఫ్రస్ట్రేషన్ అంటే మళ్ళీ అఫెండ్ అవుతారు, అలా చెప్పకూడదు కదా. ఏదేమైనా భార్యలే గొప్ప వాళ్ళని చెప్పాం కాబట్టి ఎనీడే. సో F2 అనేది అలా చేసాం కాబట్టి F3కి వచ్చేసరికి ఏంటంటే అందులో హైలైట్ అయిన క్యారెక్టరైజేషన్స్ మాత్రం కంటిన్యూ చేసుకుంటూ ఇంకో కొత్త స్టోరీ చెప్పాం. యాజ్ యూ సెడ్, మెహరీన్కి ఆ ఫ్యామిలీ మొత్తం కూడా ఈసారి మోర్ గ్రీడీ, మోర్ కన్నింగ్, మోర్ ఇంకా ఆడేసుకుంటారు. బట్ మెహరీన్ ఫస్ట్ టైం F3 చేస్తున్నాము అనే న్యూస్ తెలిసినప్పుడు వాట్ వాజ్ యువర్ రియాక్షన్? Definitely I'm very excited because I think that's decided while shooting, but then obviously after the immense response that we got after F2, like it was like a that okay, pakka deal done, that this is happening. So nenu actually wait chestunnanu that when will sir again like that call will come that we are doing F3. And I think this was also equally, in fact, all the more fun because there's so many new people have been added to the franchise. Right. So I think we had a lot of fun while shooting. Okay. And Sonal, F2 ఎన్నిసార్లు చూసారా? Of course. Actually, the first time Sonal met us on set, she was laughing and she was she introduced only all of us with our character names and I loved you in this scene and I loved you, and we were like impressed, like like oh wow, like but of course she watched the film. They made the characters come alive like so well that I was in love. I watched it like a couple of times. Right. Yeah. బట్ మోస్ట్లీ కామెడీ జానర్కి వచ్చేస్తే లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళకే కామెడీ అనేది ఎక్కువ ఎంజాయ్ చేస్తూ ఉంటారు, ప్రాసలు కానీ పంచులు కానీ. అది
బట్ కమింగ్ టు యూ మేబీ మీ తెలుగుకి అంత ఇది కాదు కాబట్టి హౌ డూ యూ ఎంజాయ్ ఫిల్మ్స్ లైక్ F2 అండ్ మేబీ F3? Because actually, I mean, of course, I do understand Telugu, but yeah, there are certain words which are very difficult. But I think the beauty of F2 was that it was just so funny that I think the language never became a barrier for me. Those situations are so relatable. Like, you know, I think every man. I mean, I messaged sir after watching the first half that every man must have loved you and related to you. And then I watched the second half, and then he justified it and how he, you know, made the women look good. So I think everywhere people related to it. So so that's why I think I related and I enjoyed it, and it was just a laugh riot for me. Wow. And F3 is going to be even more. Amazing. I think Anil garu himself is very relatable person. Yes, he is. That's true. Very true. అందరూ కనెక్ట్ అయిపోతారు మీకు అనిల్ గారు. అంటే మనం కామెడీ ఫిల్మ్స్ తీసే చాలా మంది లేదా చేసే చాలా మందిని కూడా చూస్తూ ఉంటాం కానీ దే మైట్ నాట్ బి సో యునో హిలేరియస్ ఆర్ ఫన్నీ ఆఫ్ సెట్స్. లైక్ మీరు ఏం మాట్లాడినా అందరికి ఎవరితో ఏ ఏజ్ గ్రూప్ తో వాళ్ళతో అలాగే మాట్లాడేస్తుంటారు, కలిసిపోతూ ఉంటారు. అందుకే అనుకుంటే ఇలా అందరూ కనెక్ట్ అయ్యే పాయింట్స్ ఎంచుకుంటూ ఉన్నారు మీరు. అంటే నాకు బేసిక్గా మిడిల్ క్లాస్ మెంటాలిటీస్ అంటే చాలా ఇష్టం. నేను పెరిగిన వాతావరణం, నేను చిన్నప్పటి నుంచి చూసిన ఫిలిమ్స్ కూడా కొద్దిగా ఆ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ అంటే ఎక్కువ ఇష్టపడతాను. అందుకే రాసేటప్పుడు కొద్దిగా కేర్ తీసుకుంటాను, ఎక్కువ మందికి రీచ్ అయ్యేటట్టు ఉంటే బాగుంటుంది అనే స్టోరీ రైటింగ్లో కూడా అది కేర్ తీసుకుంటాను. అందుకే మేబీ F2 అనేది నిజంగా గేమ్ చేంజింగ్ ఫిల్మ్ ఫర్ మీ. ఆ సినిమాతో టోటల్గా నాకు చాలా వేరే కైండ్ ఆఫ్ ఆడియన్స్ అందరూ నాకు యాడ్ అయ్యారు. ముందు వరకు ఒక జర్నీ, F2 నుంచి ఒక జర్నీ నాకు. సో దట్స్ ఐ వాంట్ టు సేవ్ దట్ బ్యాంక్. సో ఫ్రమ్ నౌ ఆల్సో నేను ఒక ఫిల్మ్ బ్రేక్ ఇచ్చిన ఒక ఫిల్మ్ ఐ విల్ డూ ఇన్ దిస్ జానర్. ఓకే, అంటే జానర్ అంటున్నారు. జానర్ అంటే ఫ్యామిలీ జానర్, F4 ఎనీ కైండ్ ఆఫ్. ఓకే, కానీ ఇందాక నేను అన్నట్టు భార్య బాధితులు అనేది యూనివర్సల్ పాయింటే. దాని భాషతో దేశంతో సంబంధం లేదు, అందరు కామన్. అలాగే మనీ ఈజ్ ఆల్సో యూనివర్సల్ పాయింట్. సో అసలు ఎక్కడి నుంచి వస్తుంది మీకు ఈ ఐడియా? ఓకే, ఈసారి మనీ మీద చేద్దాం, ఫుల్ ఫన్ వర్కౌట్ అవుతుంది అని ఎందుకు అనిపించింది? అంటే F2 తర్వాత ఇంకేం టచ్ చేయాలి అని అనిపించినప్పుడు నాకు ఫస్ట్ కనిపించింది మనీ. అదిగాక ఈ పాండమిక్ జరుగుతున్న ప్రాసెస్లో, అంటే పాండమిక్ ఇంకా అప్పటికి స్టార్ట్ అవ్వలేదు, బట్ మేము స్టోరీ మీద కూర్చున్న తర్వాత స్టార్ట్ అయింది. అప్పుడు ఇంకా ఎక్కువ మాకు కాన్ఫిడెన్స్ పెరిగింది. సో అంటే మనుషులకి మనీ ఇంపార్టెన్స్ ఎంత ఉంటుంది, సో అది లేకపోతే ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి అనేది మనకి నేచరే చెప్తుంది. సో అంటే ఎక్కడో ఒక చోట మనీ అనేది మనుషులకి వెళ్ళే ప్రాసెస్లో దానివల్ల ఇబ్బందులు కలగవచ్చు, దానివల్ల మంచి కలగవచ్చు. సో మనం దాన్ని ఎలా ట్రీట్ చేస్తున్నాం, ఆ ప్రాసెస్ని మనం ఎలా డీల్ చేస్తున్నాం అనే పాయింట్ ఒకటి జెన్యూన్గా చెప్దాం అనిపించింది. సో ఎంత నవ్వించినా F2లో కూడా అంతా నవ్వించి ఒక కంటెంట్ చెప్పాం. సో F3లో కూడా అంతా నవ్వించి ఒక మంచి కంటెంట్ చెప్తున్నాం. అక్కడ నాజర్ గారి రోల్ వాళ్ళ ద్వారా కూడా ఒక సిన్సియర్ కాంటెంట్ అనేది చెప్పారు. సో దీంట్లో కూడా మనీ గురించి, డబ్బు గురించి, మనిషి లైఫ్ని డబ్బు ఎలా రూల్ చేస్తుంది అనే దాని గురించి ఒక కంటెంట్ చెప్తున్నాం. అమేజింగ్. ఓకే, అండ్ మెహరీన్ బాడీ లాంగ్వేజ్ కానీ ఆ మ్యానరిజమ్స్ చూసి మేము షాక్ అయ్యాం. అసలు మెహరీన్ ఇలా కూడా చేయగలుగుతారా? ఆ కూర్చునే విధానం కానీ, యునో ద టిపికల్ మిడిల్ క్లాస్ గెటప్ కానీ, అదంతా హౌ కుడ్ యూ pull that off, Mehreen? Asalu actually I normally sit on the sofa only like this. Matlab Mehreen this is like ippudu maamuluga Mehreen like just trying to, you know, but Mehreen like at home, Mehreen in front of friends, it's like that only. You know, ippudu like I am never dressed up. Okay. That is just me as a person. And the jewelry chudagane, I think all women behave like this only, like that's our internal, you know, oh my god, I want this also, I want this only, idi you know. But then we know, okay, but then it's the only okay, bank balance also chudali, you know, that's, so it's also that thing that we like, okay, I'll just do with this only. But manaki, you know, మొత్తం జ్యువెలరీ స్టోర్ కావాలి. కానీ అనిల్ గారు మ్యాజిక్ చేసేస్తారండి. మీరు ఆడవాళ్ళ మీదే సెటైర్ వేస్తారు, మళ్ళీ ఆడవాళ్ళకే నచ్చేలా వేస్తారు. ఇదేంటో అసలు అర్థమే కాదు. అర్థమైన నిజాలు. చంద్రముఖి అని మమ్మల్ని అన్నారు, అయినా మేము ఒప్పుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇష్యూ అలాంటిది. మీ జ్యువెలరీ షాప్ ఎక్స్పీరియన్స్ చెప్తారా మాకు? జ్యువెలరీ షాప్ అంటే నేను తక్కువ సార్లు వెళ్ళాను వైఫ్ తోటి, ఎక్కువ సార్లు వెళ్ళాలి. ఎందుకంటే చాలాసార్లు కాడిచ్చి వదిలేస్తారా? అంతే బెటర్.
ఎందుకంటే మనం ఆ స్పేస్ లో ఉంటే మనం వాళ్ళని రిస్ట్రిక్ట్ చేయాల్సి వస్తుంది. రిస్ట్రిక్ట్ చేసామా అబ్బో అదో పెద్ద వారం అవుద్ది. అబ్బో నీకేం కావాలో అది తీసుకోబని జస్ట్ స్టే అవే. బట్ ఒక 5-6 సార్లు మేబీ కలిసి వెళ్ళినట్టున్నాం. బట్ సెలక్షన్ ఇట్స్ ఎ ప్రాసెస్. అది గోల్డ్ షాప్లోకి వెళ్ళాక కూడా అవును, నచ్చింది తీసేసుకుంటారు జనరల్గా. మెన్ ఎలా ఉంటుందంటే వెళ్ళిపోయి షాపింగ్, లేడీస్ షాపింగ్ అలా ఉండదు కదా. చూసి నచ్చినవి మొత్తం పక్కన పెట్టి మళ్ళీ దాంట్లో చూసి మళ్ళీ దానికి రేట్ రాపిచ్చి మళ్ళీ అయ్యేయించి అబ్బో ఇట్స్ లైక్ ప్రాసెస్. చాలా ఎక్స్పీరియన్స్ ఉందండి. సో కాబట్టి సో అది ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ ఒక తెలియని గ్లో వస్తుంది జ్యువెలరీ షాప్లోకి లేడీస్ వెళ్ళగానే. ఏమంటే అంటే అన్నా అంటారు మగవాళ్ళు ఎప్పుడో ఒకసారి డబ్బులు ఇస్తారు, ఆ ఇచ్చే ఎన్ని డబ్బులతో మేము ఒకటి కొనుక్కోవాలంటే దానికి మరి అంత ఆలోచించాల్సి వస్తుంది. మీ సైడ్ మీరు 100% కరెక్ట్. నేను యాక్సెప్ట్ చేస్తాను. యాక్సెప్ట్ దట్. ఓకే, బట్ హిలేరియస్ అండి నిజంగా. ట్రైలర్ అయితే మేము ప్రతి ఫ్రేమ్ ప్రతి డైలాగ్, అంటే యూజువల్గా ట్రైలర్ అంటే ఒక అప్స్ అండ్ డౌన్స్, అందులో కూడా వేరే, బట్ నాన్ స్టాప్ అనమాట ఇదైతే. అసలు ఫన్ అమేజింగ్. సోనల్, అసలు కామెడీ జానర్కి రావడం ఎలా అనిపించింది? అసలు మీ క్యారెక్టర్లో ఎంత ఫన్ ఉంటుంది? టెల్ us something about your role in the film. యువర్ ఆన్సర్ ఇస్ Surprise. Surprise. అవునా? I'm not allowed to speak about my character, but I mean, all I can say is that it's a very interesting track that, and it's a twist. So that's why. అందుకే నా ట్రైలర్ లో జస్ట్ అలా ఒక చిన్న walking shot మెరిసి వెళ్ళిపోయారు అలాగా. మెరుపు తీగలాగా వచ్చి వెళ్ళిపోయింది. అవును అవును. యా, సో బేసిక్గా వరుణ్ గారు అండ్ వెంకటేష్ గారి కాంబినేషన్ మాకు F2 వచ్చినప్పుడు చాలా కొత్తగా అనిపించింది, చాలా ఎంజాయ్ చేశాము. బట్ ఐ థింక్ ఇందులో కొంచెం క్యారెక్టరైజేషన్స్ కూడా మార్చడం వల్ల ఇంకా నెక్స్ట్ లెవెల్ ఫన్ అనిపిస్తుంది. వెంకటేష్ గారికి నైట్ బ్లైండ్నెస్, వరుణ్ గారికి స్టామరింగ్. ఎందుకు అలా పెట్టాలనిపించిందండి మీకు? అంటే ఎక్కడో ఒక చోట మన F3 కాబట్టి, F2లో అంటే వాళ్ళకి జస్ట్ మన స్క్రిప్ట్తో వెళ్ళిపోయాం. వాళ్ళకి ఎక్స్ట్రా క్యారెక్టరైజేషన్స్ ఏమీ లేవు. ఆ క్యారెక్టర్ ఆ పాత్ర ఎలా చేస్తుంది అని వెళ్ళిపోయాం. బట్ చేసేటప్పుడు దీనికి F3కి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు క్యారెక్టర్ నుంచే ఒక ప్లే స్టార్ట్ చేద్దాం. మనకు అప్పుడు అక్కడే టోటల్గా వేరే స్పేస్ వస్తుంది, వేరే డైమెన్షన్ దొరుకుద్ది అని చెప్పి దాని మీద ఆలోచించి ఈ రెండు వర్క్ చేసాం. సో నిజం చెప్పాలంటే అవి సినిమా అంతా వాటి మీద బ్యాంక్ అయితే తీయలేదు. బట్ సినిమాలో వచ్చినప్పుడు మాత్రం పీపుల్ హ్యావ్ గ్రేట్ ఫన్. నిజంగా ఫస్ట్ హాఫ్లో కొన్ని సీక్వెన్స్లో నైట్ బ్లైండ్నెస్ కానీ వరుణ్ది త్రూ అవుట్ ఉంటుంది స్టామరింగ్. సో అది వచ్చిన ప్రతిసారి హీ కవర్ ఇట్ అప్ విత్ సమ్ వన్ కైండ్ ఆఫ్ మ్యానరిజం. సో మనకి ట్రైలర్లో మీరు చూసారు కదా, ఒక స్టెప్ వేస్తే అట్లా ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తూ ఉంటాడు. సో ఇద్దరు అది బాగా వర్కౌట్ అయింది నిజంగా. దట్ టోటల్ సినిమాకి ఒక చిన్న డైమెన్షన్ యాడ్ అయింది వాళ్ళిద్దరు బిహేవియర్స్కి. అండ్ మోర్ దాన్ దట్ స్క్రిప్ట్ మనీ అనేసరికి ఐడియాస్, ఎగ్జిక్యూషన్స్, ఒకరినొకరు చీటింగ్స్, సో ఎక్కువ మల్టిపుల్ ఎక్కువ గ్రౌండ్ దొరికింది. కాబట్టి ఆటోమేటిక్గా F2కి ఒక ఇంచ్ ఎక్కువే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇందులో హనీ ఇస్ ద బెస్ట్ ఉంటుందా? Honey is rich. Honey is after money in this movie. ఓకే, కొత్త డైలాగ్. ఇప్పుడు మేము దీనికి రెడీ అవ్వాలనుకుంటా. ఇప్పటిదాకా మేము అది వాడుకుంటూ ఉన్నాము. No, the same only. Honey is rich. ఓకే, మేనరిజం అదే డైలాగ్ మారింది, క్యారెక్టర్ మారింది, డైలాగ్ మారింది. ఓకే, బట్ ఎలా ఎంజాయ్ చేశారు అసలు ఆన్ సెట్స్? ఇంతమంది స్టార్ కాస్ట్, ఇంత ఫన్నీ సిచ్యువేషన్స్, హౌ డిడ్ యూ ఎంజాయ్ ఆన్ సెట్స్? Actually, frankly, ఈ సినిమాలో while shooting I didn't understand that ఇది ఎక్కడ. సో ఆల్వేస్ నేను కన్ఫ్యూజన్ మోడ్ లో ఉన్నాను. సార్ ఇది అంటే షెడ్యూల్స్ కూడా వరుసగా జరగల. సో గ్యాప్ ఇచ్చి జరిగేవి. వీళ్ళ మధ్యలో వెళ్ళిపోయి వీళ్ళు ఫ్లై చేసి వచ్చి షీ గో టు దుబాయ్ అండ్ సమ్వేర్ అండ్ షీ రోమ్ అండ్ కమ్. That's true. in COVID I didn't go anywhere, sir. Now only I'm going. So with family she went and she's having full fun and saying what's happening in the మనకి ఇదే ఇది కదా మన జీవితంలో. Everyone had the same question mark. Only all of us. Yeah, everyone had the question. Everyone, because see, like only like sir ki sir mind lo undi like script that where, how, which dialogue is coming where. Now all of us, we are standing, we are watching, we are understanding, but we are not understanding so much. But ఈ రోజు like ట్రైలర్ చూసిన తర్వాత నౌ ఐ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. మొత్తం అర్థమైంది. నౌ లైక్ ద ఎక్సైట్మెంట్ ఇస్ ఆల్ ద మోర్, యు నో. సో సెట్స్ లో పాపం నిజంగా క్లారిటీ ఉందంటే అది మీ ఒక్కళ్ళకే అన్నమాట. సమ్ టైమ్స్ సడన్లీ ఐ గివ్ రియాక్షన్, yeah, you do this, yeah. that you feel why you yes, it happened with me. So we used to look at each other and what are we doing? Time is running, I have to finish the scene. So sometimes I can tell the whole scene in the beginning. If there is no, sometimes
టైం ఉండదు మనకి చెప్పడానికి కూడా. స్ట్రైట్ అవే యూ హ్యావ్ టు స్టార్ట్. But actually the beauty working with Anil sir is that if you copy him 50% of what he's doing, on scene like he'll get what he wants. Like he's a very good actor. Of course. Like his narration and even otherwise, he'll show you what he wants out of you. సోనల్, మీకు అందరితో కాంబినేషన్ ఉందా? Yeah, Do you yeah, have yeah. combination Yes. scenes with everybody? Yeah. We were all there shooting together. That's what I'm saying. We all used to be standing, and sometimes we're like, okay, I'm saying the dialogue, and then rest of the time you're just standing and just giving reactions. But we were all together. I think most of the actors are all in combination. All of Every us, day. most of the combination. The entire all of us used to be shooting together. మామూలుగానే F2 చాలా హడావిడిగా ఉండే సినిమా. అందరూ చాలా గలగలా మాట్లాడతారు, బోల్డ్ పంచులు వేస్తూ ఉంటారు. అలాగ మేము ఆ పంచులు క్యాచ్ చేయలేక మళ్ళీ 2-3 సార్లు అలా చూస్తూ ఉండాల్సి వస్తూ ఉంటుంది. అలాంటిది ఈసారి ఇంకా సోనల్ని, సునీల్ గారిని ఇలా ఎక్స్ట్రాగా ఇంకా చాలామందిని యాడ్ చేయడం జరిగింది. అసలు ఎలా బ్యాలెన్స్ చేస్తారండి ఇంతమందిని ఒక కథలో? అంటే మేము అదే అనుకున్నాం, కానీ స్టార్ట్ చేశాక ఎగ్జిక్యూషన్లోకి వెళ్ళాక నిజంగా చెప్పాలంటే మాకే ముచ్చటేసింది. సో అందరిది అన్ని పాత్రలు ఎక్కడ ఒక చోట. సో అందరూ ఒక్కొక్క పాయింట్లో స్కోర్ చేసుకుంటారు. ఓకే, ఈ సినిమాలో నేను ఎందుకున్నా అనే ఫీలింగ్ రాదు. ఎస్, ఈ సినిమాలో నేను చేస్తుంది ఎస్ ఐ గాట్ దిస్ పోర్షన్. సో నాకు ఈ ఫేజ్లో నేను స్కోర్ చేశాను, ఈ ఫేజ్లో. ఎందుకంటే ఇంతమందిలో స్కోర్ చేయడం ఇంపార్టెంట్. రైట్. అసలు ఏమీ లేకపోతే మనం బాధపడాలి, బట్ ఆ స్కోరింగ్ అందరికీ ఉంది. పనిచేసిన ఎవ్రీ ఆర్టిస్ట్. సో స్మాల్ చిన్న క్యారెక్టర్, చిన్న షార్ట్, చిన్న సీన్ చేసిన వాళ్ళకి కూడా సో అది అనిపిస్తుంది. సపోజ్ గుండు సుదర్శన్ గారు ఒక చిన్న రోల్ చేశారు, ఆయనది కూడా చాలా బాగా వర్క్ అవుద్ది. సో సెకండ్ హాఫ్లో స్టన్ శివ గారు చేశారు, ఆయనది ఒక చిన్న ట్రాక్ ఉంది, అది వర్కౌట్ అయింది. ఎవ్రీథింగ్ చేసిన వాళ్ళందరూ హ్యాపీగా ఎస్ మనం ఈ సినిమాలో పనిచేసామని ఒక కంప్లీట్ హ్యాపీనెస్ అయితే ఉంటారు. కానీ అది చేయడం చాలా కష్టం. అది చాలా కష్టం, రైటింగ్ చాలా కష్టం. ఎస్. కానీ అనిల్ గారు, కామెడీ పండించడమే చాలా కష్టమైన విషయం అంటారు నవరసాల్లోనూ. అలాంటిది ఒక ఇన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఇంతమంది టాలెంటెడ్ యాక్టర్స్ ఉన్నారు. ఒక క్యారెక్టర్ రాసేటప్పుడు, డైలాగ్ రాసేటప్పుడు కానీ ఎక్కడైనా ఓవర్ బోర్డ్ వెళ్తుందా, లేదా మనకు కావాల్సిన కామెడీ వస్తుందా లేదా? ఈ జడ్జిమెంట్ అసలు ఎలా కుదురుతుంది మీకు? అంటే మనకి సీన్ చేసిన రోజే నేను 1-2 సార్లు చూస్తాను, మళ్ళీ ఇమీడియట్గా ఎడిట్ రూమ్కి వెళ్ళి మళ్ళీ ఆ రోజే చూసుకుంటాను. కరెక్ట్ మీటర్ ఉందా లేదా అర్థమైపోతుంది. ఒక్కరోజు ఎడిట్ చూసుకుంటే చాలు, ఎస్ మనం రైట్ బ్యాలెన్స్లోనే వెళ్తున్నాం అని అనిపిస్తుంది. ఎడిట్లో అర్థమైపోద్ది, ఎందుకంటే మనకు ఆన్లైన్ ఎడిట్ ఉంది కాబట్టి ఊరికే ఓవరాల్ ఫ్లో చూస్తాం. ఎవరైనా ఎక్కువ షూట్ అవుతుందా, ఎక్కువ తక్కువ అవుతుందా, బ్యాలెన్స్ ఉందా, లేదంటే మనం నెక్స్ట్ సీన్ నుంచి దాన్ని కవర్ చేసుకుంటూ వెళ్తాం. ఒకవేళ అది మనకు గుర్తుపట్టలేరు, సో అలా కేర్ తీసుకుంటాం. సో ఆ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలి, లేకపోతే ఏంటంటే కామెడీ ఒక్కొక్కసారి ఓవర్ షూట్ అయినా కూడా మిస్ఫేర్ అవుతుంది. అవును. ఒక్కసారి F2 మెమరీస్లోకి వెళ్తే, F2 తర్వాత మీకు చాలా ఓవర్వెల్మింగ్గా అనిపించిన ఒక రెస్పాన్స్ కానీ, ఒక కాంప్లిమెంట్ కానీ ఏదైనా, అది కామన్ ఆడియన్స్ నుంచి కూడా అవ్వచ్చు. యాక్చువల్లీ మీరిద్దరూ దీనికి ఆన్సర్ చేయాలి. సో F2 మెమరీస్లోకి వెళ్తే అంటే నేను ఏ టాయ్ షాప్లోకి వెళ్ళినా పిల్లలు ఉంటారు, ఆ పిల్లల పేరెంట్స్ నా దగ్గరకు వస్తారు, వచ్చి సార్ మీ F2 మా పాప బాబు రోజుకి 10 సార్లు చూస్తారు సార్. దట్స్ ఎ గ్రేట్ ఫీలింగ్. ఇప్పుడు కూడా అంటే రీసెంట్ టైమ్స్లో ఎక్కడికి వెళ్ళినా కూడా F2 అనేదానికి చాలామంది ఫ్యామిలీస్లో పిల్లల్లో దానికి అడిక్ట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఏమో అది వాళ్ళకి బాగా నచ్చేసింది. సో అదేంటంటే ఓకే చదువుకుంటున్నారా అని అడుగుతాను నేను, అంటే చదువుతున్నాను, ఎందుకంటే మళ్ళీ మన సినిమా చూసి చదువుకోకుండా, అందుకని ప్రతి వాళ్ళని బాగా చదువుకోండి సినిమా చూడండి, బాగా చదువుకోండి సినిమా చూడండి అలా చెప్తూ ఉంటాను. సో అది ఒకటి నాకు మంచి గుడ్ మెమరీ ఆ సినిమా సక్సెస్ తర్వాత. మెహరీన్కి I think ఎక్కడికి వెళ్ళినా they all say honey. You know, it's from kids to old people, like everyone, and they enjoy the same, and they all try to do, you know, honey is the best. And Venki Asan, I think these two things, you know, they really connected in the film. So it's I think as fresh, like especially in lockdown, like Sir said, I think everyone has watched the film over and over again. Of course. So that's why I think they're eagerly waiting for F3, because the amount of love F2 has got, F3 has a lot more, like now, you know, after a trailer చూసిన తర్వాత I think those have increased all the more. అవును. అండ్ ఊరికనే జంధ్యాల గారితో కంపేర్ చేయరు మిమ్మల్ని, ఎందుకంటే అందరికీ తెలిసిందే. ఎప్పుడైనా మనకి కొంచెం లో లెవెల్ అనిపించినా కూడా జంధ్యాల గారి కామెడీ ఫిల్మ్స్ అలా పెట్టుకుని చూస్తూ ఉంటాం. అలా F2 ఎన్నిసార్లు టీవీలో వచ్చినా, లేదా ఇప్పుడు ఓటీటీలో పనిగట్టుకుని పెట్టుకుని మరీ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో అటువంటి
ఫ్రాంచైజీని మేము ఇంకా ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం యాక్చువల్గా, ఎందుకంటే అందరూ నవ్వుకోవాలని అనుకుంటారు కదా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే. సో సోనల్ F3 తర్వాత ఇలాంటి మెమరీస్ కోసం వెయిట్ చేస్తున్నారా మీరు కూడా? Yeah, when they were telling their memories, I was like, okay. నెక్స్ట్ నాకేం రావచ్చు. యాక్చువల్లీ పూర్ థింగ్ సోనల్ ఇంకా రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంది. I think I'm the one who's waiting most for the release. Because for her to even talk about her character, like everything. So పాపం like చాలా. దేవి గారు ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని జానర్స్లో సినిమాలు చేశారు, కానీ F2 అండ్ F3 విషయానికి వచ్చేటప్పటికి కొత్త దేవి గారు కనిపిస్తూ ఉంటారు మాకు మ్యూజిక్లో. నిజమేనా ఇది దేవిశ్రీ ప్రసాద్ గారైనా ఇచ్చింది అనిపించేలా ఉంటుంది. ఈవెన్ ఫర్ F2 కూడా అలా ఒక డిఫరెంట్ మార్క్ క్రియేట్ చేశారు, అండ్ ఇందులో కూడా సో హౌ ఇస్ ఇట్ దేవిశ్రీ ప్రసాద్ గారితో మళ్ళీ? అంటే దేవి గారితో ఇది నా థర్డ్ ఫిలిం. రైట్. సో F2 సరిలేరు అండ్ F3. అవును. అంటే సబ్జెక్ట్ పట్టుకుని వెళ్తుంది మ్యూజిక్ ఆయన. అంటే ఏదో ఒక సాంగ్ ఇవ్వాలని కదా, ఆ సిచ్యువేషన్ ఏంటి, ఆ సినిమా ఏంటి అనేది బాగా మైండ్లో పెట్టుకుని వర్క్ చేస్తాడు. అండ్ కమింగ్ టు F2 ఫ్రాంచైజీ అంటే అసలు ఆ థీమ్ మ్యూజిక్కే నాకు ఎక్స్ట్రాడినరీ. మన ట్రైలర్లో కూడా చూస్తే పాం పవాం పాం పవాం అనగానే ఒక అసలు ఇట్స్ లైక్ అవును. సో అదొక థీమ్ అయిపోయింది, రెచ్చిపోదాం బ్రదర్ అనేది. సో అది ఇక మేబీ ఈ ఫ్రాంచైజీకి అది ట్రేడ్ మార్క్ బీజిఎం అవుతుంది. అండ్ ఈ సినిమాలో కూడా తను మేమందరం ఎంటర్టైన్మెంట్ అంటున్నారు, కానీ ఈ సినిమా దేవి ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక స్టోరీ వైజ్ బాగా కనెక్ట్ అయ్యారు ఆయన. ఇందాక నేను చెప్పినట్టు ఒక మంచి కంటెంట్ చెప్తున్నాం, సో ఫిలాసఫీ చెప్తున్నాం, ఒక మ్యాటర్ చెప్తున్నాం, సో అది బాగా కనెక్ట్ అయ్యాడు. సో మామూలుగా లవ్ చేయట్లేదు మూవీని, సో హీఈస్ డూయింగ్ ద హారర్. సో డెఫినెట్లీ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాడు ఈ సినిమాని. డబ్బు సాంగ్ అయితే అసలు లిరిక్స్ ఎంత బాగున్నాయో అండ్ కంపోజిషన్ ఎంత బాగుందో, విజువల్గా చాలా బాగా వచ్చింది పాట. ఇంకా నెక్స్ట్ అమేజింగ్. ఒక్కసారి మనం చిన్న ర్యాపిడ్ ఫైర్ లాంటిది ఆడేసి క్లోజ్ చేసేద్దాము. సో అనిల్ గారు ఫస్ట్ ర్యాపిడ్ ఫైర్ అంటే ఇది యాక్చువల్ ఒక చిన్న టాస్క్ లాంటిది. నేను మన కాస్ట్ అండ్ క్రూ నేమ్స్ చెప్తాను, వాళ్ళకి Fతో స్టార్ట్ అయ్యే అడ్జెక్టివ్స్ ఆర్ ఎనీ ఒక పదం మీరు వాళ్ళకి ఇవ్వాలి. ఓకే. సో టు స్టార్ట్ విత్ వెంకటేష్ గారు. ఆబ్వియస్లీ వెంకటేష్ గారు ఇస్ ఫేవరెట్. Nice. ఓకే. వరుణ్ గారు. వరుణ్ ఫ్రెండ్. Nice. వావ్. సునీల్ గారు. సునీల్ గారు ఫన్. ఓకే. రాజేంద్ర ప్రసాద్ గారు. రాజేంద్ర గారు ఫ్రీడమ్. నాకంత చనువు ఉంటుంది. వావ్, అమేజింగ్. దేవిశ్రీ ప్రసాద్ గారు. ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ. వావ్, ఎంత మంచి సపోర్ట్ వస్తుంది హీరోయిన్ నుంచి. ఓకే. దిల్ రాజు గారు. ఫెయిత్. వావ్, Great, huh? That's a good one. బిలీఫ్. నా మీద ఉండే బిలీఫ్. మెహరీనా ఫియర్. ఐఎమ్ గోయింగ్. ఆయన ఎక్స్ప్రెషన్ కూడా మారిపోయింది. ఫియర్ ఇట్స్ ఇన్ ఎ పాజిటివ్ వే. That was quick, huh? It's in a positive way. It's a compliment. Why you are? I know. తమన్నా. Inside she is enjoying that. I know that. మీకు ఆడవాళ్ళ సైకాలజీ మీరు బుక్ రాయొచ్చు. తమన్నా ఫెయిర్ అంటే బాగా. Oh yeah, that's obvious thing. Yeah. సోనల్ ఏమిద్దాం సోనల్? Now it better be fear. Suggest something. I'm still thinking. Even I'm thinking now. Fantastic ఇవ్వచ్చు యాక్చువల్గా. Done. Yeah. Fantastic. One more fantastic. Focused. Focused కూడా ఇవ్వచ్చు. Focused. ఇవ్వచ్చు. If hot started with F, I would have said that for hot. I love you. So I'm finding second adjective. Fabulous. Yeah. Okay. So choose one, Anil garu. Venkatesh garu or Varun garu? How can I choose? So both are important to me. Tamanna or Mehreen? He can answer this, but he should. So Venkatesh garu Varun, okay, I can't choose. I'll choose Mehreen because Mehreen. పక్కన ఉన్నారు No. కాబట్టి. First start అయింది Mehreen గా. Tamanna కంటే ముందు Mehreen తో వర్క్ స్టార్ట్ చేశాను కాబట్టి. Okay, she is the senior as this thing. ఓకే. మీరు దీనికి ఆన్సర్ మెహరీని పక్కన పెట్టుకొని చెప్తారు అనుకోండి. Fear kada. సునీల్ గారు రాజేంద్ర ప్రసాద్ గారు. రాజేంద్ర ప్రసాద్ గారు. ఓకే. F2 or F3? Now F3. Now F3 because I'm in that mood. No F3. అమేజింగ్. ఒక్కదానికి మాత్రం ఆన్సర్ రాలేదు. ఓకే. వెంకీ గారు వరుణ్ both V2. ఓకే. వాట్ ఈస్ మనీ
టు యూ? మనీ ఇట్స్ లైక్ దాన్ని ఏం చెప్పాలి అంటే ఒకే వర్డ్ చెప్పాలి. పర్లేదు, చెప్పండి, టేక్ యూర్ టైం. మనీ అంటే చాలా వాల్యుబుల్ థింగ్ అని అంటాను నేను. చాలా విలువైన ఒక ఇది. సో దాన్ని మనం రైట్గా యూజ్ చేయగలిగితే ఇట్ విల్ గివ్స్ చాలా మందికి ఉపయోగపడుతుంది అనిపిస్తుంది నాకు. అండ్ దాన్ని కరెక్ట్ వేలో మనం యూజ్ చేయగలిగితే పవర్ఫుల్. అమేజింగ్. ఓకే, సో మెహ్రీన్, హూ ఇస్ ద లేట్ కమర్ ఆన్ సెట్స్? టెల్ ఇఫ్ యూ హ్యావ్ గట్స్. I have lots of guts, you know, but you should. But don't tell. But don't really got scared. She'll actually tell. Yeah, he knows. She'll tell. Don't She said, tell if you have guts. She's like, I'll tell. If I was in a honey character like F2, I would have said by now. But and one day one person, not like that. ఒక్కొక్క రోజు ఒక్కో రోజు ఒక్కొక్కరు ఉంటారు. బాగానే బ్యాలెన్స్ చేశారు. ఓకే, ఒక్క నేమ్ చెప్పలేరా? ఒక్క నేమ్ చెప్పలేం. ఓకే, హూ ఇస్ ఆల్వేస్ ఇంటూ మొబైల్ ఆన్ సెట్స్? ఎవ్రీవన్. I think everyone. Seriously? Everyone is always on phone, ఇంక్లూడింగ్ నేను not him. అదే కదా. But if he's sitting, all of us are like, and they'll be like, what everyone is in this? the phone. Everyone. Nowadays everyone in the, if they don't have work, everyone in Instagram and the pics, photos, comments and everything. And you know the best part is he's standing behind you and he's looking He and looks reading into all your everyone's messages. phone. Yeah, it's He his looks thing. at everyone's phone. No. He does. Arey yaar. Yeah, So see? you told me yourself. He said, I don't know, I have this ఇంత habit. బాగా అవతల వాళ్ళ గురించి ఎలా తెలుసుకుంటున్నారో అనుకున్నాము, ఇవాళ తెలిసింది. It's the public place. Okay, వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళు obviously our looks goal, no. They are doing like this. అంత క్యూరియాసిటీ ఏంటండి? Generally if they are doing some posts, what they are posting like that. కొత్త విషయం తెలిసింది. But I don't go into their secrets. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. You would if you could. అమ్మో. ఓకే, యా, గాసిప్ క్వీన్ ఆర్ కింగ్ ఆన్ సెట్స్? Who is it? అనిల్ గారు హ్యావ్ You only ask me what is that, what is this, you only gossip queen. Me only. Yeah. మెహరీన్ ఇస్ ద గాసిప్ క్వీన్. Actually, I know everything about she everyone. interested in that. What is happening? What's happening? She wants that. Maybe she won't talk about everybody, Okay. but No, I she don't wants. talk. See, again, I get all the information and then I'm like, okay, fine. Like, it's not. She collects the information, but she won't talk. ఓకే, ఆహా, అలాగ. కానీ అది యాక్చువల్ గాసిప్ కాదు. ఓకే, కాదు. సో హూ ఇస్ ద ఫంటాస్టిక్ పర్సన్ ఆన్ సెట్స్? Fantastic person. I think Anil sir only. అనిల్ గారు. Yeah. ఫ్రస్ట్రేటెడ్ పర్సన్? Frustrated. No one. No one. I think. ఫ్రస్ట్రేటెడ్ నో వన్? No one. ఇంతమంది కాస్ట్ అండ్ క్రూ Yeah, ఉన్నప్పుడు definitely. Everybody No is. one. సమ్ మేనేజర్ ఎవరు కూడా నథింగ్, అంత All కూల్గా are sweet. జరిగిందా? I All think are sweet. everyone. If they scold also, they will laugh. All managers are very sweet. డిస్క్రైబ్ అనిల్ గారు ఇన్ 3 words. Tell me, you know. fun. ఇప్పుడు ఫియర్ అన్నారు మిమ్మల్ని. I think he's fun. Like Oh. a very dear friend. If 3 F's, then fun, friend, and favorite. Favorite. Oh, nice. Amazing. So coming to you, Sonal, name 3 favorite persons on sets. 3 favorite. Oh, no, come on, yaar. Everybody. 3 favorite persons. Choose one. Come on, you know. choose. No, everyone is my favorite. Someone should be more close or, you know. Okay, Anil sir, Anil garu. Mehreen, definitely, and Venki sir, Venki sir. and Tamanna, Varun, Pragati garu, It goes on. Rajendra Prasad It goes garu, on. yeah, Vendla Kishore. So everyone. Sonal, F2 dialogues చెప్పాలి. 3 dialogues from F2. Oh, come on now. Ah. Honey's One the dialogue. best. Easy, Yeah. easy. Honey's the best. Second also you know that. Second. That. That man dialogue. Pragati husband dialogue. Father. Oh, Antega, Antega. Antega. She knows. Third one. ఇంకోటి ఏమన్నా? Give that Venki. That is just. Yeah. That's I don't know. yeah. వెంకీ ఆస్. See, she knows everything. Venki Asan. ఓకే, సో ఒకవేళ మెహరీన్ నుంచి if you have to steal any 3 things, what could that be? All her information that she collects. All the gossip, because I got a little flash of it today and it's very interesting. Okay. And she's like, oh my god. I said, I didn't know. When did this happen? Okay. And 3 things. Her earrings. Okay. The previous one. The previous ones. Okay. Third thing,
I think she's a very positive person. Yeah, so that's really nice. That is a good quality I would like to steal. అమేజింగ్ Yeah. అండ్ బేసిక్గా ఒకళ్ళిద్దరు ఆడవాళ్ళు ఉంటేనే ఫన్ అలాగే ఉంటుంది, ఫ్రస్ట్రేషన్ కూడా ఉంటుంది. అలాంటిది ఇంతమంది అమ్మాయిలు ఆడవాళ్ళు చాలా నిజంగా వాళ్ళు గ్రేట్ నాకంటే కూడా, ఎందుకంటే వాళ్ళు అంతే ఈక్వల్గా మమ్మల్ని. Anyways, thank you so much, Mugurki, and we are all eagerly waiting for May 27th We too. Thank you so much. to have a laughter ride. Yeah. Thank you so Thank much. you.